ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి వర్సెస్ మహిళా ఎంపీ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఢిల్లీలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్పథ్లో సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్ళినప్పుడు మహిళా ఎంపీ శబరి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా మధ్య గొడవ జరిగిందట. సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని డోర్ దగ్గర నిల్చున్నారు శబరి. అక్కడ దగ్గరే మీరు ఎందుకుంటారు, డోర్ దగ్గర ఎందుకుంటారు అంటూ ఎంపీని ప్రశ్నించారట ఐఏఎస్ అధికారి. ప్రజాప్రతినిధులతో ఎలా మాట్లాడాలో తెలియగా మర్యాదగా ఉండాలి అంటూ ఐఏఎస్కి ఎంపీ క్లాస్ పీకారట. తన సర్వీస్లో మర్యాదగా మాట్లాడాలని ఎవరూ తనకి చెప్పలేదు అంటూ ఐఏఎస్ అధికారి కూడా రివర్స్ అయ్యారట. దీంతో అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. తాను కూడా డాక్టర్గా చాలామంది ప్రాణాలను కాపాడాను అంటూ ఎంపీ చెప్పారని, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఐఏఎస్ అధికారి వ్యవహార శైలికి సంబంధించి, ఆ ఘటనకు సంబంధించి లోకేష్కు ఎంపీ ఫిర్యాదు చేశారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏం పంచాయతీ చేయబోతున్నారనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎవరికి ఎలా సర్ది చెప్పబోతున్నారు? ఓ పక్క ఐఏఎస్ అధికారి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు సీఎం దగ్గర, వాళ్ళే అన్ని చూసుకుంటూ ఉంటారు. మరోవైపు అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంటే ఖచ్చితంగా ముఖ్యమైన వాళ్ళే, ఇరు పక్షాల్లోనూ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే ఉండడం. ఓ పక్క ఎంపీ, మరో పక్క ఐఏఎస్ అధికారి ఉండడం సహజంగా. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటివి చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో, ప్రోటోకాల్ విషయంలో కానీ, లేదంటే కొన్ని ఫార్మాలిటీస్ విషయంలో గతంలో చాలా సందర్భాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అలగడాన్ని మనం చూసాం. మొన్న ఈ మధ్యనే చూసాం కడపలో, అలాగే చాలా నెల్లూరు సైడ్ కూడా మనం చూసాం. సో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎంపీలు ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ట్రీట్ చేస్తున్నటువంటి విధానం పట్ల ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొంత నిరుత్సాహాన్ని లేదంటే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఇది అధికారులకి ప్రజాప్రతినిధులకి మధ్య గొడవలు కొత్త ఏం కాదు, చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు మరొకటి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఎంపీ వర్సెస్ ఐఏఎస్ అధికారి మధ్య చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు గారిని కలవడానికి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఎంపీ గారు. అదే సమయంలో ఐఏఎస్ అధికారి అటువైపు వచ్చారు. మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. కాకపోతే అడిగిన విధానం కొంచెం దురుసుగా ఉందని, మీకు ఇక్కడ ఏం పని అన్నట్లుగా మాట్లాడారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ సైతం చాలా ఘాటుగా స్పందించారట. నేను డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలు కాపాడాను, ఎంతో సేవ చేశాను అని చెప్పేసి ఇలా మాట్లాడడం సమంజసం కాదు అని ఎంపీ చెప్పారని, అయితే తనకు ఎలా మాట్లాడాలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు అంటూ ఐఏఎస్ అధికారి కూడా చాలా సీరియస్ అయ్యారని, మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద చర్చ అయింది. లోకేష్ వద్దకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఈ పంచాయతీ. ఈ నేపథ్యంలో మరి లోకేష్ ఏం చేయబోతున్నారు, ఎవరికి ఎలా సర్ది చెప్పబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు మనతో. హుసేన్, ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, అసలు ఎందుకు ఆర్గ్యుమెంట్ అయింది అనే దానికి సంబంధించి? అంటే అకారణంగా ఒక ఎంపీ మీద ఒక ఐఏఎస్ సహజంగా అలా మాట్లాడరు కదా, కానీ అక్కడ ఎందుకు అసలు ఏమి ఎస్కలేట్ చేసింది ఆ సిచ్యువేషన్ని, ఆర్గ్యుమెంట్ని? తర్వాత మరి ఫర్దర్గా దీనికి సంబంధించి యాక్షన్ ఎలా ఉండబోతుంది? లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిందట కదా నందు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళేటువంటి నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తనను కలవడానికి అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి సీఎంకు సంబంధించినటువంటి కార్తికేయ మిశ్రా అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు, ఇక్కడ మీకేంటి పని, మీరు ఎందుకు వచ్చారనేటువంటి అర్థాలు వచ్చేలాగా మాట్లాడడంతో ఒకసారిగా బైరెడ్డి శబరి ఫైర్ అయ్యారు. అసలు మీకేంటి పని అంటే ఇలా దురుసుగా మాట్లాడనేటువంటి కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా నేను అనేక సంవత్సరాలు డాక్టర్ వృత్తిలో ఉండి అనేక మంది ప్రాణాలు పోసి ఎలా వ్యవహరించాలనేటువంటి తీరు నాకు తెలుసు. కానీ ఒక ఐఏఎస్ అయి ఉండి ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో నాకు పని ఉంది, ఆయనతో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించాలని రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మీకేంటి పని అనేటువంటి వ్యవహరిస్తూ కార్తికేయ మిశ్రా మాట్లాడడం పైన ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన కాస్త
ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు తమ నాయకుడికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఏవైనా సరే అక్కడ ఉన్నట్టు సందర్భం వచ్చినప్పుడు అవకాశం అంటే ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉన్నప్పుడు కలిసి చెప్పుకోవడానికే వెళ్తారు. ఆ నేపథ్యంలోనే ఢిల్లీకి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు, జనపదలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎంపీ బైరెడ్డి శబరి వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో లోపల నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ఇక్కడ మీకేంటి పని, మీరెందుకు వచ్చారనేటువంటి దాంట్లో దురుసుగా ప్రవర్తించాడు, దురుసుగా మాట్లాడినాడు, హట్ చేసేలాగా హార్ష్ గా మాట్లాడారని ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ పంచాయతీ అంతా కూడా లోకేష్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఐఏఎస్ అక్కడ ఆ ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహార శైలిని ఎలా దాన్ని పరిష్కరిస్తారనేటువంటి మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బైరెడ్డి శబరి ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో కూడా ఫైర్ అవుతా ఉన్నారు. పార్టీలో ఒకవైపు పార్టీలో మరోవైపు అధికారికంగా మనం చూసాం గత 2 నెలల క్రితమే స్థానికంగా ఉన్నటువంటి సుపరిపాలన తొలి అడుగు పేరుతో కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఏడాది కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తయింది. అయితే ఆ నేపథ్యంలోనే ఇంటింటికి తిరిగి సుపరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఆ పాలన యొక్క తీరుని ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు పబ్లిక్ కు వెళ్లేందుకు రాష్ట్ర పార్టీ అదే విధంగా ఆ కూటమి ప్రభుత్వం ప్లానింగ్ చేసినటువంటి ప్రభుత్వం నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి అతని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో పర్యటించడానికి, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. ఒకవైపు ఎమ్మెల్యే లేకుండానే మరోవైపు ఎంపీ మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆ నేపథ్యంలో మీరు వెళ్ళొద్దండి చెప్పిన నేపథ్యంలో తను ఒంటరిగా అంటే ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే లేకుండా అక్కడ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకనొక సందర్భంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై కూడా రాళ్ల దాడి జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే ఎందుకు బైరెడ్డి శబరి కాంట్రవర్సీ అవుతున్నారు, ఎందుకు బైరెడ్డి శబరినే టార్గెట్ అవుతున్నారు? ఒకవైపు పార్టీలోను, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవహారాలు చూసేటువంటి ఐఏఎస్ ల దగ్గర కూడా ఇలాంటి వ్యవహార శైలి రావడం పైన పూర్తి స్థాయిలో అధిష్టానం దృష్టి పెట్టింది. అక్కడ ఏం జరిగినటువంటి అంశం మీద కూడా ఆరాధిస్తున్నారు మంత్రి లోకేష్. అయితే దీనిపైన స్పష్టంగా లోకేష్ ఇక్కడ బైరెడ్డి శబరి ఏమన్నారు, లేకపోతే ఎంపీ పట్ల ఐఏఎస్ వివరించినటువంటి తీరు ఎలా ఉందనేటువంటి అంశం మీద కూడా మాట్లాడేటువంటి అంశం ఉంది. ఎందుకంటే సీఎంఓలో పనిచేసేటువంటి ఐఏఎస్లంతా కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి సంబంధించినటువంటి కానీ లేకపోతే ప్రభుత్వానికి పరిపాలన అందించేందుకు సూచనలు చేసేటువంటి వాళ్ళు, డైరెక్షన్ అందించేటువంటి వాళ్ళు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసేటువంటి బాధ్యతలను ఎత్తుకునేటువంటి వాళ్ళే సీఎంఓలో ఉంటారు. మరి సీఎంఓలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇలా వ్యవహరిస్తే మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఎంపీకి ఎలాంటి ఆన్సర్ చెప్పబోతున్నారు, లేకపోతే అక్కడ ఎవరిది తప్పు అనేటువంటి అంశం మీద కూడా పంచాయతీ లోకేష్ వద్దకు చేరుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి వారిద్దరి పైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే సర్ది చెప్పాలా, లేకపోతే జరిగినటువంటి అంశాలని ఎవరు ఏం చేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చనీయాంశం మారినటువంటి అంశం ఏపీలో కనిపిస్తోంది. నందు రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఓవైపు ఎంపీ శబరి విషయం ఎందుకని ప్రతిసారి ఇలా ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకు ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఎందుకు గొడవలు అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా కొంత విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఇటు ఎమ్మెల్యేలైనా సరే ఎంపీలైనా సరే ఇటు ప్రజాప్రతినిధులకి మధ్యలో చాలాసార్లు ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం 2 విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళిన సమయంలో ఏదైనా సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా బయటికి వెళ్ళిన సమయంలో ప్రోటోకాల్ విషయంలో సహజంగా ప్రజాప్రతినిధులు హర్ట్ అవ్వడాన్ని మనం చూసాం. చైర్ వేయలేదని ఒకళ్ళు, బ్యానర్లో తమ ఫోటో లేదని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా మనకి ఉంటాయి. లేదంటే